ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుండి ఎంసెట్ 2023 కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో నుంచి మనకి ఎప్పుడు కూడా 1 or 2 మార్క్స్ వస్తా ఉంటాయి. ఓకే, సో కాన్స్టాంట్ గా 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఉండదు. 1 మార్క్ లేదంటే 2 మార్క్స్ మాక్సిమం గా మనకి 1 మార్కే కనపడుతుంది, కానీ 2 మార్క్స్ కూడా చాలా సార్లు వచ్చాయి. ఓకే, సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. మీరు ఈ చాప్టర్ లో నుంచి మంచి మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. 1 మార్క్ కూడా మీరు దీంట్లో నుంచి ఈజీగా దీంట్లో కూడా 3 to 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి 1 or 2 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ ఉంది కాబట్టి మీకు ఇలా మీరు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. మన యొక్క వెబ్సైట్ లో నుండి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ద ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి మధ్యలో ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. ఎప్పుడైతే మనకి ఇలా కాంబినేషన్ ఉంటుంది కదా, సో మనకి ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎలా వస్తుంది? సి ఈక్వాలెంట్. ఓకే, సి ఈక్వాలెంట్ విల్ బి గివెన్ బై. ఓకే, సో సి ఈక్వాలెంట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం సపోజ్ దీన్ని నేను C1 C2 గా నేను ఫస్ట్ దీన్ని నేమ్ చేసేస్తాను. సో C1, దిస్ ఇస్ C2 అండ్ దిస్ ఇస్ C3. ఓకే, సో C1 C2 C3 గా మనం దీన్ని నేమ్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు C ఈక్వాలెంట్ ఏమవుతుంది? C ఈక్వాలెంట్ విల్ బి C1 ప్లస్ C2 ప్లస్ C3 ఇంటూ C1 బై C1 ప్లస్ C2 ప్లస్ C3 అవుతుంది. ఓకే, సో C ఈక్వాలెంట్ ఏమవుతుంది? C2 ప్లస్ C3 ఇంటూ C1 by C1 plus C2 plus C3. Suppose if I substitute the values, what is the value of C2? That is 2C plus C3 యొక్క వాల్యూ ఏముంది? 3C times C1 యొక్క వాల్యూ ఏముంది? 1 upon that is C అనుకుందాం. ఓకే, సో that is C upon C1 యొక్క వాల్యూ ఏముంది? C plus 2C plus 3C. ఓకే, సో ఇంకా నేను ఇక్కడ చూసుకున్నట్టయితే it will be 2C plus 3C, 5C into C. Okay, so 5C square. Okay, so 2C plus 3C will be 5C, 5C into C will be C square upon C plus C, this is 5 and 6, 6C. Okay, so C and this square will be cancelling out, this is 5 by 6C. Hope that is clear. Option A will be right answer. So మీకు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ గా మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ స్టడీ మెటీరియల్ కోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మీరు తీసుకోలేదంటే ఖచ్చితంగా మన యొక్క కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సార్ అసలు కోర్స్ లో ఏముంటుంది అంటే యూ విల్ బి గెటింగ్ ప్రీవియస్ 5-year పేపర్స్. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా, అలా సొల్యూషన్స్ కూడా డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ప్రీవియస్ 5-year పేపర్స్ ప్లస్ మీకు ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ చాప్టర్స్, ప్లస్ దీంతో పాటు యూ విల్ బి గెటింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ 5 ఫుల్ లెంత్ టెస్ట్. ఓకే, సో యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా, అలా మన యొక్క 5 ఫుల్ లెంత్ టెస్ట్ డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా మీరు తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓన్లీ 499 కి మాత్రమే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. సో లెట్ us move on to next question. ఈ క్వశ్చన్ లో ఏమంటున్నారు? 2 కెపాసిటర్స్ C1 and C2, 2 capacitors ఉన్నాయి C1 and C2 are connected in series across a 300 volts source. దెన్ ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చేసారు, దీన్ని వెరిఫై చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ మనం చూసుకునే ముందు ఇది సిరీస్ లో ఉంది కాబట్టి దీని యొక్క ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ మనం తీద్దాం. సో C ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు 1 by C1 ప్లస్ 1 by C2. సో ఇక్కడ దీన్ని నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 by 2 ప్లస్ 1 by 8. So which is equals to 8 plus 2 upon 16, which is equals to 10 by 16. Okay, so 10 by 16 కానీ 1 by C equivalent. So C equivalent will be equals to 16 by 10, which is equals to 1.6. Okay, so ఇది మనకి దీని యొక్క వాల్యూ వచ్చింది. the first condition లో ఏం చెప్తున్నారు? the charge on each capacitor is. ఓకే, సో ఇది కరెక్టా కదా అని మనం వెరిఫై చేయాలి. సో చార్జ్ మనకి తెలుసు Q is equals to CV. ఓకే, సో ఇక్కడ C వాల్యూ మనకి ఉంది, దట్ ఈస్ 1.6 అండ్ V కూడా ఇచ్చేసారు 300. ఓకే, సో 300, సో నేను మల్టిప్లై చేస్తే 480 మనకి వస్తుంది. బట్ ఇది మనకి మైక్రో ఫారడేస్ లో ఉంది, ఒకవేళ మనం కూలమ్స్ లోకి కన్వర్ట్ చేస్తే విల్ బి గెటింగ్
4.8 into 10 power minus 4 coulombs. Okay, so ఇలా ఇది ఇట్ మీన్స్ దట్ దిస్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇంకా మీరు ఫర్దర్ గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు వెళ్ళవచ్చు. సో లెట్ us move on to next question. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ 9 volts బ్యాటరీ అండ్ 3 అన్చార్జ్డ్ కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ C1 C2 C3 అన్నిటి యొక్క వాల్యూ కూడా మనకి 1 అని చెప్తున్నారు. ద స్విచ్ ఈస్ థ్రోన్ టు బి right side until capacitor C1 is fully charged, then switch is thrown to left. Okay, so initial ga right side undindi, da tarvata right side undindi. The final charge on the capacitor C2. Okay, so that is Q2 is equals to how much antunnaru. So Q2 ela vastundi, Q2 will be equals to C1 V0 minus Q1. Okay, so C1 V0 minus Q1 తో మనకి Q2 వస్తుంది. సి ఇక్కడ మనకి Q1 యొక్క వాల్యూ కావాలి. Q1 యొక్క వాల్యూ కావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ Q ఈక్వాలెంట్ దీన్ని చేసుకుందాం, అప్పుడు మనకి Q ఈక్వాలెంట్ వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం ఈక్వాలెంట్స్ తీసుకుంటే 1/C ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు 1/C2 ప్లస్ 1/C3. ఓకే, సో దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే అన్నిటికీ 1 ఉంది కాబట్టి 1/1 ప్లస్ 1/1 విల్ బి ఈక్వల్స్ టు 2 దీని యొక్క వాల్యూ అవుతుంది. బట్ 1/C ఈక్వాలెంట్, C ఈక్వాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. ఓకే, C ఈక్వాలెంట్ మనకి వచ్చేసింది. మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఈ రెండిటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయవచ్చు, Q1 upon C1 will be equals to Q2 upon C equivalent. ఓకే, సో ఇక్కడ నుండి నాకు Q1 యొక్క వాల్యూ వస్తుంది. సో Q1 యొక్క వాల్యూ నాకు Q2 C1 upon C equivalent నాకు ఈ వాల్యూ వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ దిస్ వన్, ఐ విల్ బి గెటింగ్ Q2. సో Q2 will be equals to C1 యొక్క వాల్యూ ఏముంది 1 అండ్ V మనకి ఇచ్చేసారు 9 మైనస్ Q2 యొక్క వాల్యూ ఏముంది మనకి తెలీదు. సో అలానే రాసేద్దాం, Q2 C1 అపాన్ C1 యొక్క వాల్యూ తెలుసు, దట్ ఈస్ 1 అండ్ C ఈక్వాలెంట్ యొక్క వాల్యూ తెలుసు 1/2. ఓకే, సో ఇక్కడ Q2 విల్ బి ఈక్వల్స్ టు 9 మైనస్ C, ఇది 2 పైకి వెళ్తే 2Q2 అవుతుంది. సో 2Q2ని నేను మళ్ళీ ఇటు తీసుకెళ్తున్నాను, 3Q2 will be equals to 9, then Q2 will be equals to 9 upon 3 which is equals to 3. So option 3 will be right answer. Okay, so ఇలా మీరు స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ గా కంప్లీట్ గా ప్రీవియస్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి, మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. సో లెట్ us move on to next question. A spherical capacitor consists of 2 concentric spherical conductors. Okay, సో ఒక స్పెరికల్ కెపాసిటర్ ఉంది, 2 కాన్సెంట్రిక్. ఓకే, అంటే ఇట్ మీన్స్ దట్ రేడియస్ మనకి ఇక్కడ నుంచి ఒక సెంటర్ పాయింట్ ఉండే ఈ సర్కిల్స్ ఉంటాయి. సో ఇన్నర్ సర్కిల్ కి రేడియస్ మనకి R ఇచ్చేసారు అండ్ అవుటర్ ఏదైతే ఉంది కదా స్పెరికల్, దానికి 2R మనకి ఇచ్చేసారు. నా సి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్ ఇఫ్ ద అవుటర్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని మనల్ని అడుగుతున్నారు. సి ఫస్ట్ కెపాసిటెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q అపాన్ V. సో ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ V ఫైండ్ అవుట్ చేయాలి. సో V ఎలా వస్తుంది, V ఈజ్ ఈక్వల్స్ టు కాన్సెంట్రిక్ స్పియర్ అంటున్నారు కాబట్టి V విల్ బి ఈక్వల్స్ టు Q అపాన్ 4 epsilon naught R2 minus Q upon 4 epsilon naught R1. ఓకే, సో దీంట్లో నుండి నేను ఏం కామన్ తీసుకుంటున్నాను అంటే Q upon 4 epsilon naught కామన్ తీసుకుంటున్నాను, విచ్ ఈస్ ఈక్వల్స్ టు కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది 1/R2 minus 1/R1. R1 మనకి ఇక్కడ మిగులుతుంది. సో V will be equals to Q by 4 epsilon naught times R1 minus R2 upon ఇక్కడ R2 R1. ఓకే, సో ఇక్కడ నేను ఒకవేళ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, డైరెక్ట్ గా ఇక్కడ C దగ్గర రీప్లేస్ చేసేద్దాం. C will be equals to so Q upon Q times of 4 epsilon naught times R1 యొక్క వాల్యూ ఏంటి R ఇచ్చేసారు. సో R మైనస్ R2 ఏంటి 2R by R2 ఏంటి 2R times R. Hope that is clear. సో ఇక్కడ Q will be cancelling out. సో 1/4 epsilon naught times ఇక్కడ చూడండి
సో ఇది టూ ఆర్ స్క్వేర్ అవుతుంది అండ్ ఇక్కడ మైనస్ ఆర్ అవుతుంది. సో మైనస్ ఆర్ అపాన్ 2r స్క్వేర్. ఓకే, సో ఈ స్క్వేర్ అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన వాల్యూ ఏంటి 4π ఎప్సిలాన్ నాట్. ఇది న్యూమరేటర్ కి వెళ్ళిపోతుంది కాబట్టి 4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2r. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 8π ఎప్సిలాన్ నాట్ r. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఆప్షన్ మనకి 2 విల్ బి రైట్ ఆన్సర్. ఇలా మీరు జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ కంప్లీట్ గా ఇలా డీటెయిల్డ్ గా సాల్వ్ చేసిన పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటుంది మన యాప్ లో. మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.